హలో అండి. హాయ్ నమస్తే. వెల్కమ్ టు సన్‌లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు అల్మాస్‌గూడ విశాఖ నగర్ కాలనీలో రోడ్ నంబర్ 2లో G+1 కన్స్ట్రక్ట్ చేసినటువంటి 150 స్క్వేర్ యార్డ్ ఇండిపెండెంట్ హౌస్‌తో మీ ముందుకు రావడం జరిగిందండి. ఈ వీడియో కంప్లీట్‌గా ప్రమోషనల్ వీడియో. ఇదే విధంగా మీ ప్రాపర్టీస్‌ని ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నెంబర్ సంప్రదించండి. అండ్ ఎవరికైనా ఫుల్ లెంగ్త్ వీడియో చూడడానికి టైం లేని వాళ్ళ గురించి ఛానల్ డిస్క్రిప్షన్‌లో, వీడియో డిస్క్రిప్షన్‌లో ఇన్‌స్టాగ్రామ్ లింక్ ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో చూసినట్లయితే మీకు 1 మినిట్‌లో హౌస్‌కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇప్పుడు హౌస్ యొక్క డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మీరు చూస్తున్నటువంటి చౌరస్తా ఏదైతే ఉందో ఈ చౌరస్తా అనేది ఆయిమాత టెంపుల్‌కి సంబంధించిన చౌరస్తా అండి. సో ఈ చౌరస్తా నుంచి కేవలం 100 మీటర్ డిస్టెన్స్‌లో ఈ హౌస్ అనేది ఉంటుంది. వచ్చేసి మనం హౌస్ దగ్గరికి రావడం జరిగింది. అండ్ హౌస్ యొక్క ఎలివేషన్ కవర్ చేస్తున్నాము. ఈ హౌస్ అనేది మనకి ఈస్ట్ ఫేసింగ్‌లో కన్స్ట్రక్ట్ చేస్తారు. అండ్ మంచి డైమెన్షన్‌లో కన్స్ట్రక్ట్ చేస్తారు. క్వాలిటీ కన్స్ట్రక్షన్. అండ్ హౌస్ ముందున్న రోడ్ వచ్చేసి 30 ఫీట్ రోడ్. ఇక్కడ ఉన్నటువంటి 30 ఫీట్ రోడ్ అనేది క్లియర్‌గా కవర్ చేయడం జరిగింది. అండ్ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. హౌస్ యొక్క ప్రైస్ డీటెయిల్స్, లొకేషన్ డీటెయిల్స్ అన్ని క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. గ్రౌండ్ ఫ్లోర్‌లో చూసుకున్నట్లయితే మనకి 2 BHK ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి కార్ పార్కింగ్ ఏరియా క్లియర్‌గా కవర్ చేస్తున్నాను. ఈ హౌస్‌కి ఇండివిజువల్‌గా బోర్ వేయించారు. అండ్ హౌస్ యొక్క బోర్ పాయింట్ చూపిస్తున్నాము. అండ్ సఫిషియెంట్‌గా వాటర్ రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇటువైపు చూసినట్లయితే మనకి వాటర్ సంప్ ప్రొవైడ్ చేశారు. సంప్ ఏరియా క్లియర్‌గా కవర్ చేస్తున్నాము. అండ్ సెట్ బ్యాక్స్ వదిలి కన్స్ట్రక్ట్ చేశారు. సెట్ బ్యాక్స్ అన్ని క్లియర్‌గా కవర్ చేయడం జరుగుతుంది. సో ఇటువైపు చూసుకున్నట్లయితే మనకి ఒక కార్ పార్కింగ్ చేసుకొని ఒక 2 బైకులు పార్కింగ్ చేసుకునే విధంగా పెద్ద సైజుగా మనకి పార్కింగ్ ఏరియా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారు. అండ్ పైకి వెళ్ళడానికి ఇక్కడ మెట్లు ప్రొవైడ్ చేశారు. మెట్ల పైన ఉన్నటువంటి గ్రానైట్ వర్క్ చూపిస్తున్నాము. అండ్ పార్కింగ్ ఏరియాలో వచ్చేసి ఫ్లోరింగ్ అంతా కంప్లీట్‌గా గ్రానైట్ తోటి వేయడం జరిగింది. అండ్ స్టెయిన్లెస్ స్టీల్ తోటి రైలింగ్ చేయించడం జరిగింది. సో అది వచ్చేసి మనకి సౌత్ వైపు అవుతుంది. సౌత్ వైపు వచ్చేసి మనకి సెట్ బ్యాక్ వదిలి కన్స్ట్రక్ట్ చేశారు. మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి మనకి ఈస్ట్ వైపు ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి చౌకోటు అండ్ డోర్స్ అనేది కంప్లీట్‌గా మనకి వుడ్‌తో చేయించారు. దట్టు మనకి టేక్ వుడ్‌తో చేయించడం జరిగింది. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ అంతా కవర్ చేస్తున్నాము. యూపీవీసీ సీలింగ్ చేయించడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నేను హాల్ లోపలికి ఎంట్రీ అవుతున్నాను. హాల్ లోపల చూసుకున్నట్లయితే విశాలంగా ఉన్నటువంటి హాల్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఫ్లోరింగ్ విషయం మాట్లాడుకున్నట్లయితే కంప్లీట్‌గా మనకి వైట్ కలర్ మార్బల్స్ తోటి ఫ్లోరింగ్ వేయడం జరిగింది. అండ్ వాస్తు ప్రకారంగా మనకి డోర్ ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకి నార్త్ వైపు అవుతుంది. అండ్ వెంటిలేషన్ వచ్చే విధంగా డిజైన్ చేశారు. పెద్ద సైజుగా ఉన్నటువంటి విండో కవర్ చేస్తున్నాము. ఆపోజిట్లో వచ్చేసి మనకి టీవీ యూనిట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. టీవీ యూనిట్ పాయింట్ క్లియర్‌గా కవర్ చేస్తున్నాము. అండ్ ఫాల్ సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. ఫాల్ సీలింగ్ వర్క్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాము. అండ్ డైనింగ్ ఏరియాలో ఉన్నటువంటి షెల్ఫ్లు కవర్ చేస్తున్నాము. విండో కవర్ చేస్తున్నాము. ఇక్కడ వచ్చేసి మనకి వాష్ బేసిన్ పాయింట్ రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఓపెన్ కిచెన్ చూపిస్తున్నాను. కిచెన్లో చూసుకున్నట్లయితే స్పేసెస్గా ఉన్నటువంటి ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి నీట్గా టైల్ వర్క్ చేయించడం జరిగింది. షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు. సజ్జా ప్రొవైడ్ చేశారు. కిచెన్లో వచ్చేసి మనకి ఫాల్ సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. అండ్ కిచెన్ దగ్గర ఉన్నటువంటి పూజా రూమ్ కవర్ చేస్తున్నాము. పూజా రూమ్ చూసుకున్నట్లయితే విశాలంగా రావడం జరిగింది. అండ్ పూజా రూమ్లో వెంటిలేషన్ రావడానికి విండో ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇటువైపు గమనించినట్లయితే మనకి కిచెన్కి పూజా రూమ్కి గ్యాప్ ఉండే విధంగా ఆల్మోస్ట్ మనకి 1.5 ఫీట్ ఇక్కడ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం జరిగింది. అంటే మనకి వాస్తు ప్రకారంగా కట్టారన్న విషయం క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి బెడ్రూమ్స్ కవర్ చేసుకొని ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి 2 BHK క్లియర్గా కవర్ చేస్తాను. అండ్ ప్రైస్ డీటెయిల్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ లొకేషన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ నుంచి కేవలం 7 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి సాగర్ హైవేకి ఇది కేవలం 3.5 కిలోమీటర్స్ టు 4 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి అల్మాస్ కూడా ఆయిమాత టెంపుల్కి ఇది 100 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ అర్కా ఇంటర్నేషనల్ స్కూల్ ఏదైతే ఉందో అర్కా ఇంటర్నేషనల్ స్కూల్కి ఇది నియర్ బై ఉంటుంది. అంటే వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి కామన్ వాష్రూమ్ చూపిస్తున్నాము. కామన్ వాష్రూమ్లో ఇండియన్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు. వాల్కి టైల్స్ చెక్ చేశారు. అండ్ స్పేసెస్గా ఉన్నటువంటి వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు వచ్చేసి నేను బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను. బెడ్రూమ్లో చూసుకున్నట్లయితే విశాలంగా రావడం జరిగింది. అండ్ ఫ్లోరింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే కంప్లీట్గా వైట్ కలర్ మార్బల్స్ తోటేశారు. అండ్ మనకు ఆపోజిట్లో షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు. సజ్జా ప్రొవైడ్ చేశారు. పైన ఉన్నటువంటి సీలింగ్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి వెంటిలేషన్ రావడానికి పెద్ద సైజ్ విండో ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ బ్యాక్ సైడ్ చూసినట్లయితే మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. సో వాష్రూమ్ చూసుకున్నట్లయితే చాలా విశాలంగా ప్రొవైడ్ చేశారు. అండ్ వాష్రూమ్లో వాల్కి టైల్స్ ఇచ్చారు. అండ్ యాంటిస్కి టైల్స్ తోటి ఫ్లోరింగ్ వేయడం జరిగింది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాము. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉన్నటువంటి విండో చూపిస్తున్నాము. అండ్ స్పేస్ ప్రకారంగా అయితే విశాలంగా రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్లు కవర్ చేస్తున్నాము. అండ్ సజ్జా కవర్ చేస్తున్నాము. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉన్నటువంటి సీలింగ్ అంతా కవర్ చేయడం జరుగుతుంది. సో ఈ వీడియో కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో. ఎవరైతే వీడియో చూసి ఈ హౌస్ కొన్న వాళ్ళ తరఫు నుంచి ₹1 కూడా కమిషన్ ఛార్జ్ చేయబడదు.
కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో. స్క్రీన్ పైన డైరెక్ట్గా బిల్లర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి నేను హాల్లో ఉన్నటువంటి నార్త్ వైపు డోర్ నుంచి బయటకు వచ్చాను. బయటకు వచ్చి చూసినట్లయితే మనకి ఆల్మోస్ట్ ఒక 2 ఫీట్స్ ఉన్నటువంటి సెట్ బ్యాక్ వదలడం జరిగింది. 100% వాస్తు మెయింటైన్ చేస్తూ కన్స్ట్రక్ట్ చేశారు. సో బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి వెస్ట్ వైపు అవుతుంది. సో అటువైపు మనకి సెట్ బ్యాక్ వదలడం. గ్రౌండ్ ఫ్లోర్ కవర్ చేసుకొని ఫస్ట్ ఫ్లోర్కి రావడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి కారిడార్ ఏరియా చూస్తున్నాను. అండ్ ఇది వచ్చేసి మనకి ఆల్మోస్ట్ ఒక 8 ఫీట్ వరకు కారిడార్ ఏరియా ప్రొవైడ్ చేశారు. అండ్ మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి మనకి ఈస్ట్కి ఇవ్వడం జరిగింది. సో మెయిన్ డోర్ చౌకౌట్ చూసుకుంటే అర్థమవుతుందండి ఎంత ఇంట్రెస్ట్గా అండ్ క్వాలిటీగా వర్క్ చేయించారన్న విషయము. అండ్ ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి వాల్కి టైల్ స్టిక్ చేశారు. టైల్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. అండ్ ఈవెన్ మనకి ఫస్ట్ ఫ్లోర్లో సెట్ బ్యాక్ వదలడం జరిగింది. సో ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి సెట్ బ్యాక్ అంతా క్లియర్గా కవర్ చేసి రావడం జరిగింది. హాల్ లోపల చూసుకున్నట్లయితే స్పేషియస్గా ఉన్నటువంటి హాల్ ప్రొవైడ్ చేశారు. ఇటువైపు వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ ఆపోజిట్లో చూసుకున్నట్లయితే ఎంత పెద్ద సైజు టీవీ అయినా ఫిక్స్ అయ్యే విధంగా టీవీ యూనిట్ పాయింట్ ప్రొవైడ్ చేశారు. అండ్ వాస్తు మెయింటైన్ చేస్తూ ఇది వచ్చేసి నార్త్ వైపు అవుతుందండి. సో నార్త్ వైపు డోర్ ఇవ్వడం జరిగింది. అండ్ వెంటిలేషన్ రావడానికి మనకి ఇక్కడ విండో ప్రొవైడ్ చేశారు. సో నార్త్ వైపు ఉన్నటువంటి విండో క్లియర్గా కవర్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి ఓపెన్ కిచెన్ చూపిస్తున్నాను. ఓపెన్ కిచెన్ వచ్చేసి చాలా విశాలంగా రావడం జరిగింది. అండ్ ఓపెన్ కిచెన్లో ఉన్నటువంటి ప్లాట్ఫామ్ వర్క్ చూపిస్తున్నాము. అండ్ షెల్ఫ్లు కవర్ చేస్తున్నాము, సజ్జా కవర్ చేస్తున్నాము. అండ్ అదేవిధంగా కిచెన్ దగ్గర ఉన్నటువంటి పూజా రూమ్ కవర్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ హాల్లో ఉన్నటువంటి ఫాల్ సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా చూపిస్తున్నాము. ఎక్సలెంట్గా సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. కామన్ వాష్రూమ్ కవర్ చేయడం జరుగుతుంది. కామన్ వాష్రూమ్లో మనకి ఇండియన్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు. అండ్ వాల్కి టైల్ స్టిక్ చేయడం జరిగింది. స్పేసెస్గా ఉన్నటువంటి వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను. మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి షెల్ఫ్లు చూపిస్తున్నాము, సజ్జా చూపిస్తున్నాము. పైన ఉన్నటువంటి సీలింగ్ అంతా క్లియర్గా కవర్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మనకి వెంటిలేషన్ రావడానికి పెద్ద సైజ్గా విండో ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇటువైపు చూసుకున్నట్లయితే మనకి మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. సో వాష్రూమ్ చూసుకున్నట్లయితే చాలా విశాలంగా రావడం జరిగింది. అండ్ ఆర్టిస్ట్కి టైల్స్ తోటి ఫ్లోరింగ్ చేశారు. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేయడం జరుగుతుంది. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉన్నటువంటి విండో కవర్ చేస్తున్నాము. ఇక్కడ వచ్చేసి మనకి సఫిషియెంట్గా స్పేసెస్గా షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ అంతా కవర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇటువైపు చూసినట్లయితే మనకి పెద్ద సైజ్ విండో ప్రొవైడ్ చేశారు. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉన్నటువంటి లోర్ క్లియర్గా కవర్ చేస్తున్నాము. నార్త్ వైపు ఉన్నటువంటి డోర్ నుంచి బయటకు రావడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకి సెట్ బ్యాక్ వదలడం జరిగింది. సెట్ బ్యాక్లో మనకి ఇక్కడ వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారు. సో వాష్ ఏరియా అనేది క్లియర్గా చూపిస్తున్నాను. అండ్ వాష్ ఏరియా దగ్గర ఆల్మోస్ట్ మనకి 5 ఫీట్స్ వరకు ఇక్కడ టైల్స్ స్టిక్ చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నేను టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి లొకాలిటీ అంతా క్లియర్గా చూపిస్తూ ప్రైస్ గురించి డీటెయిల్గా టెర్రస్ పైకి రావడం జరిగింది. టెర్రస్ పైనకి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి ఆల్మాస్ కూడా విశాఖ నగర్ కాలనీ అంతా క్లియర్గా చూపిస్తున్నాము. చుట్టూ చూసుకున్నట్లయితే ఫుల్గా రెసిడెన్షియల్గా డెవలప్ అవుతుంది. అండ్ మంచి ఏరియాలో ఉంటుంది. అండ్ మంచి ప్రైస్కి సేల్ చేస్తున్నారు. హౌస్ యొక్క డైమెన్షన్ అనేది 22.5 ఇంటూ 60 డైమెన్షన్లో కన్స్ట్రక్ట్ చేశారు. 150 స్క్వేర్ యార్డ్ అవుతుంది. G+1 పర్మిషన్ తీసుకొని G+1 కన్స్ట్రక్ట్ చేశారు. ఈ హౌస్ యొక్క ప్రైస్ అనేది 1,40,00,000 చెప్తున్నారు. ఈ ప్రైస్ అనేది ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అవుతుంది. స్క్రీన్ పైన డైరెక్ట్గా బిల్లర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాను. మేము ఇంత ఎఫర్ట్స్ పెట్టి జెన్యున్గా ప్రాపర్టీ చూపిస్తున్నందుకు మీ నుంచి కోరుకునే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఎవరైతే ప్రాపర్టీస్ కొందాం అనుకుంటున్నారో అలాంటి వారి వరకు మా వీడియోస్ రీచ్ అవుతాయండి. థ్యాంక్ యూ అండి. మరొక మంచి ప్రాపర్టీ తోటి మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.